వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ విరుచుకుపడ్డారు. సిద్ధార్థ్ రెడ్డిని ఒక జోకర్ గా అభివర్ణించిన మంత్రి తమ మైండ్ ను డైవర్ట్ చేయడానికి ఆయన కర్నూలు వచ్చారని మండిపడ్డారు. 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నా టికెట్ దక్కలేదని ఎద్దేవా చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని, సిద్ధార్థ్ రెడ్డిపై డిఫమేషన్ కేసు వేస్తారని మంత్రి భరత్ హెచ్చరించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్టాండప్ కమీడియన్ లా మాట్లాడుతున్నారంటున్న మంత్రి టీజీ భరత్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సిద్ధార్థ్ రెడ్డి చేసిన కామెంట్ల మీద మంత్రి టీజీ భరత్ ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం టీజీ భరత్ ఉన్నారు. సార్, మీరు ఫార్మా కంపెనీ దగ్గర నుంచి దాదాపు 40 కోట్లు తీసుకున్నారు. లోకేష్ స్వయంగా మిమ్మల్ని అడిగారండి. సిద్ధార్థ్ రెడ్డి కామెంట్ చేశారు. ఏం చెప్పారు? ఆయనకి జాబ్లెస్ ఉన్నాయండి. బేసిక్లీ ఆయన ఏదో లైమ్ లైట్లో రావాలా, మినిస్టర్ స్థాయిలో ఉండే అతను బాగా చేస్తున్నా, పనులు బాగా చేస్తున్నా, డెవలప్ మంచి పేరు వచ్చింది, ఈయన పైన చెప్తే నేను సెన్సేషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. ఈ హెస్ టు నో ప్రూవ్ ఇన్ కోర్ట్స్ కదా. ఇప్పుడు నేనేం వదులుతానా? క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, ఇవన్నీ డిఫమేషన్ కేసులు వేస్తా. రేపు కోర్టులో చెప్పాలా కదా. ఆయన 45 కోట్లు తీసుకున్నాడు ఏందని ప్రూవ్ చేయాలి కదా. ఈడ చెప్పకపోయినా పేపర్లో వస్తుంది, న్యూస్లో వస్తుంది. దట్స్ అ డిఫరెంట్ థింగ్. కోర్టుల ముందు అట్లా కాదు కదా. సో ఈ విల్ ఫేస్ దట్ కాన్సిక్వెన్సెస్ అండి. బేసిక్లీ ఆయన ఒక స్టాండప్ కామెడియన్గా నేనైతే క్లియర్ చేస్తున్నా. బెస్ట్ థింగ్ ఆయన స్టాండప్ కామెడియన్, వైఎస్ఆర్సీపీ స్టాండప్ కామెడియన్ కింద పెట్టుకున్నారంటే ఫుల్ న్యూస్ కానీ ఆయన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కానీ ఇంకా బాగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్లాంగ్, ఆయన స్టైల్, ఒక స్టాండప్ కామెడియన్ పక్కన పెట్టుకుంటే ఆ స్టైల్ ఈయన స్టైల్కి ఏమీ తేడా ఉండదు. సో దట్ ఈస్ అ ప్రాబ్లం విత్ హిమ్. ఆయనకి టికెట్ ఇంతవరకు తెచ్చుకోలేకపోయినాడు. ఇట్లన్నా చేసి అట్లీస్ట్ కర్నూలులో తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడో ఏమో నాకు తెలిసి. ఇప్పుడు రేపు 29కి ఆయన కానీ ఉందంటే నాకు కేక్ వాక్ ఉంటుంది. ఆయన తెచ్చుకోమనే చెప్తున్నా. అయితే చేతనైతే తెచ్చుకో. కర్నూలులో విల్ కంటెస్ట్ అండ్ పబ్లిక్ విల్ గివ్ ద డెసిషన్. అండ్ దేవుడికి తెలుసు, పబ్లిక్ తెలుసు నేను ఏం చేస్తున్నా, ఎంత డెవలప్ చేస్తున్నా కర్నూలు అనేది. సో నోటికి వచ్చింది మాట్లాడడము, లోకేష్ గారిని నన్ను చాలా గలీజ్గా మాట్లాడడం అనేది చాలా తప్పండి. క్లారిఫికేషను, ప్రూఫ్లు లేకుండా నోటికి వచ్చింది మాట్లాడితే అందుకనే ఎవరు మాట్లాడరు. ఈయన చిన్న బచ్చా. అందుకని ఈయన రాకముందు 2014 ముందు కూడా తక్కువని మర్డర్ చేసేసి దాంట్లో జైలు కూడా పోయి వచ్చినట్టున్నాడు. సో ఈయన మైండ్ దేర్ ఇస్ ప్రాబ్లం విత్ హిమ్. ఈయన ఏం చేస్తాడు అనే దానికి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా దూరం పెట్టినట్టున్నారు. సార్, అంటే మంత్రి అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది మిమ్మల్ని మీరు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని టార్గెట్ చేయడం దానికి ఏముంది అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నా కదా. నా అట్లా స్టేచర్ ఉండే వాళ్ళని కమెంట్ చేస్తే సెన్సేషన్ అవుతుంది, న్యూస్ చూస్తారు, ఏదో ఒకటి ఉంటుంది, నా మాట్లాడతారు, ఎవరు చెప్పండి ఈయన చెప్తున్నాడు అనే స్టైల్లో ఉంటారు. ఎవరు ఎందుకు చెప్పారంటే దే నో 99 నుంచి మా ఫ్యామిలీ కుటుంబం ఎవరన్నా చెప్పినారు. మీరు కూడా ప్రెస్లో ఉంటారు, ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు. ఎవరన్నా మా ఫాదర్ కానీ మా కుటుంబం కానీ ఈవెన్ పీక్ ఎలక్షన్ డేస్, ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా ఎవరు కమెంట్ చేయలేదు మాకు. మా ఫాదర్ మినిస్టర్గా పనిచేసిపోయినా కూడా ఈయన తిన్నాడు, ఇట్లా చేశాడని ఎవరు కూడా కమెంట్ చేయలేదు. అట్లాంటిది ఈడ చెప్పడం అంటే జస్ట్ బికాస్ హీ వాంట్స్ టు బికమ్ సెన్సేషన్. ఓవర్ నైట్ ఏదో సెన్సేషను న్యూస్లో రావాలా, హెడ్లైన్స్లో రావాలా, ఫ్రంట్ పేజ్లో రావాలనో, లేదంటే టికెట్ తెచ్చుకునేకి ఎక్కడో ఒకటి పాసిబిలిటీ ఉంటుంది 29 అని చెప్పి ఈయనని. అందుకనే వాళ్ళకు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఈయన ఏమి ఎట్లాంటి వాడు అనేది క్లారిటీగా ఉంది ఆయనకి. అందుకనే నేను ఈయన ఎంతవరకైనా మాట్లాడేదానికి పనికొస్తాడు, దీనికి మించి ఈయన పనికి రాడు అనేది ఆయనకు కూడా తెలుసు. చేతనైతే తెచ్చుకోమనండి 29లో టికెట్. నేను విల్ సీ. కరుణాస్త్ర దావా ఎప్పుడు వేయబోతున్నారు? ఇమ్మీడియట్లీ మా అడ్వకేట్స్కి ఇస్తాను. ఇమ్మీడియట్లీ ఇట్ విల్ స్టార్ట్. బోత్ క్రిమినల్ డిఫమేషన్ కూడా వేస్తా, అయితే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించాక చూస్తాను. ఎందుకంటే హీ హెస్ స్పోకెన్ వెరీ రాంగ్ అండ్ వితౌట్ బేస్లెస్ అలిగేషన్స్, కాబట్టి హీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ఆధార్ లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి క్రిమినల్ కేసులతో పాటు అదేవిధంగా డిఫమేషన్ కూడా వేస్తారని మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు. కేవలం అంటే ఇలాంటి పెద్ద కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే 2029 ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి దమ్ముంటే పోటీ చేయాలని కూడా టీజీ భరత్ అయితే సవాల్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.